లా లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా ఉంది అన్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందా లేదా అన్న ప్రశ్నకి ప్రత్యక్షమైన సమాధానాన్ని వాళ్ళు ఇచ్చే గణాంకాల్లోంచి చెప్పచ్చు మనం. లా అండ్ ఆర్డర్ అయితే జనరల్ లా అండ్ ఆర్డర్ ఇట్స్ ఓకే, మరి అంత పెద్ద డిస్టర్బ్ ఉందని నేను అనుకోవడం లేదు. కానీ స్పెసిఫిక్ రాయిడ్స్ కానీ లేక అబ్డక్షన్స్ కానీ లేకపోతే ఈ పొలిటికల్ ఈ మధ్య చూస్తూ ఉన్నాం, తిరుపతిలో డిప్టీ మేయర్ ఎలక్షన్ చూసాం, అట్లా ఇప్పుడు తునిలో చూస్తూ ఉన్నాం, తుని దగ్గర చూస్తూ ఉన్నాం. వాతావరణం ఇవన్నీ ఇవి కూడా లా అండ్ ఆర్డర్లో భాగమే. ఇవన్నీ కూడా నీకు ఇవి ఆ పార్టీకి ఉన్న కొద్ది మందికి ఆనందం కలగజేయచ్చేమో కానీ ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా డెమోక్రాట్స్కి అది బాధ కలగజేస్తాయి, భయాన్ని కలగజేస్తాయి. కనుక లా అండ్ ఆర్డర్ మీద సరైన పట్టు లేదు అనే మాట చెప్పడం కంటే కూడా లా అండ్ ఆర్డర్ని ఇంకో విధంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మిగతా విషయాలను ముట్టుకోవడానికి కష్టమైపోతా ఉంది అన్న. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మాటల్లో ఆయన ఒక హీరోగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన రెమ్యూనరేషన్ ఒక రోజుకు కోటి రూపాయలు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, నాకు పదవులంటే వ్యామోహం లేదు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. బట్ మీరు ఇంతకు ముందు అన్నట్టు ఎక్కడో RSS దగ్గరగాను మోదీ గారికి దగ్గరగాను ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఒక మంచి పదవి ఆశించే కదా. అంటే ఇందులో రహస్యం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉంటే డబ్బులు బాగా సంపాదిస్తారు, ఎందుకంటే అతను స్టాండర్డ్ ఫ్యాన్స్ ఉంటారు, సంపాదిస్తారు. 2-3 ఫ్లాపులు వచ్చినా అతనికి మార్కెట్ ఏం తగ్గదు. మేము చూస్తున్నాం, మన కళ్ళెదురుగే చూస్తున్నాం కదా. కానీ రాజకీయంగా అతనికి ఏం ఆశ లేదంటే నేను నమ్మను, నమ్మే అవకాశమే లేదు. RSSకి బీజేపీకి జనసేనకు స్ట్రాంగ్ అలయన్స్ ఆఖరి. అసలు బీజేపీ యొక్క ట్రంప్ కార్డే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో. సో పవన్ కళ్యాణ్ ఇక్కడేమి నేను అనుకోవడం, చంద్రబాబు నాయుడు పట్ల నరేంద్ర మోడీకి విపరీతమైన ప్రేమ ఉంటుంది అంటే నాకు ఎక్కడ అనుమానం. ఎట్లా మా మీద ఎట్లా ఉండదు కాబట్టి అంత ప్రేమ కాదు కాబట్టి డెఫినెట్గా ఆల్టర్నేటివ్గా చూడడానికి ప్రయత్నం చేస్తారు. మనం వార్తలు వింటుంటాం, విజయవాడలో ఒక నాయకుడిని బీజేపీలో చేరుస్తున్నారని, ఉత్తరాంధ్రలో ఒక నాయకుడిని బీజేపీలో చేరుస్తున్నారని, రాయలసీమలో ఇంకొక నాయకుడిని మా జిల్లాలోని ప్రయత్నం చేస్తున్నారని, ఇట్లా రకరకాల మాటలు వింటూ ఉంటాం. సో చెప్పినా చెప్పకపోయినా ఆయన ఒక మాట మాట్లాడాడు, మీ చేత కాబట్టి చెప్పండి, ఆ మంత్రిత్వ శాఖ నేను తీసుకుంటాను ఒక సందర్భంలో. సో కనుక అధికారం పట్ల అతను అధికారం దేనికోసం అతను చెప్పాలి. అధికారం అనేది గుళ్ళు గోపురాలు తిరగడానికి అయితే నేను ఏం చేయగలిగింది ఏం లేదు. మీకు ఈ విషయం ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించినప్పుడు ప్రతి రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళారు, 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారు, వాళ్ళతో పాటు కింద కూర్చున్నారు, వాళ్ళు పెట్టిన అన్నం తిన్నారు. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయరు, కొంతమందిని అసలు దగ్గర కూడా రానివ్వరు. అలాంటిది ఏది లేకుండా కింద కూర్చుని ఇంట్లో కింద కూర్చుని భోజనం చేసిన సందర్భాలు మనం చూసాం. మరి ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల్లో, ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితుల్లో, అమ్మాయిల పట్ల రేప్స్ జరుగుతున్నప్పుడు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఎందుకు పరామర్శించడానికి కూడా వెళ్ళలేకపోతున్నారు? అది కూడా పక్కన పెడదు, ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ద సేమ్ థింగ్ ఐ ఆస్క్డ్, ప్లీజ్ కమ్ టు ది స్టేట్. మీరు రండి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, అనేక ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి, మీరు కూడా అనేక ప్రశ్నలు వేయాలి గవర్నమెంట్కి అంటే జరుగుతున్న పరిణామాల పట్ల. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ కమ్ టు ది స్టేట్ ఫస్ట్. ముందు మీరు కనిపించండి, మిమ్మల్ని అడిగే మాటలు మళ్ళీ అడుగుతాం. ఓకే.